అందరికీ నమస్కారం అండి. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు అనేసి ఇప్పుడు ఈరోజు ఒకటి చూశాను నేను. ఏంటండి ఇది? ఇంకా ఎక్కడున్నాం మనం? ఎక్కడో ఉన్నాం కదా. అనాగరికంగా మనుషులను చంపేయటం ఏంటండి? ఇష్టం లేకపోతే వాళ్ళ బతుకుని వాళ్ళని బతకనిచ్చేసి బయటికి పంపించేయచ్చు కదా. కులాంతర వివాహం అనుకున్నప్పుడు కులం కానోడు అని మీకు అనిపించినప్పుడు మీ ఇంట్లోకి తెచ్చుకోకండి, మీరు మాట్లాడకండి. వాళ్ళు ఎక్కడో బతుకుతారు. మీకు ఇష్టమైతే చూడండి అంటే, లేకపోతే మానేయండి. అంతేగాని మనిషి ప్రాణాలు తీసేయటం ఏంటండి? ఈ బతుకున్నంతకాలం ఆ అమ్మాయి బాధపడుతుంది, చచ్చిపోయి వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు. చంపేయటాలు, చంపుకోవటాలు ఏమో చీమ చిటుకుమంటే ప్రాణాంతకం అన్నట్టుగా అయిపోయింది. ఎంత తప్పండి ఇది? ఎందుకండి అంత ప్రాణాలకు తెగించేసి మటర్లో ఇవి చేసేసి అంత ప్రమాదం ఏమొచ్చింది? ఇష్టం లేకపోతే బయటకు వదిలేయాలి. వాళ్ళ కర్మనాడు పోతారు, ఎలాగో బతుకుతారు. బతకలేనప్పుడు వాళ్ళే చూసుకుంటారు. ఈలోపు ఈ ప్రాణాలు తీసుకునే పనులేంటి? ఎంత గొడవల కింద అయిపోయి ఫ్యామిలీలు కచ్చాలు పెరిగిపోయి రకరకాలు అయిపోతూ ఉంటాయి కదా. ఆ అమ్మాయి ఏమైనా సుఖపడుతుందంటే అది ఉండదు. ఇష్టపడి పెళ్లి చేసుకుంది. కష్టం మీకైనప్పుడు ఆ అమ్మాయిని బయటికి పంపించేయాలి. చంపుకోటాలు అవి చంపబడతాలు ఇవి చాలా తప్పు. ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. నిజంగా బాధేసేస్తుంది. బాధతో కూడిన ఆవేదనతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ సావులు చూడలేకపోతున్నామండి. భరించలేని బాధలాగా అనిపిస్తుంది. కరెక్ట్ అంటారా? అది కాదు కదండి. ఒక్కసారి ఆలోచించండి. మనకి ఇష్టం లేకపోతే బయటికి పంపేద్దాం పిల్లల్ని. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు అంతే తప్ప ప్రాణాలు తీసే పని ఏ తల్లిదండ్రులు ఎవరో పెట్టుకోకూడదు.